హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఎస్ఎస్ ఛానల్ అండి. ఈరోజు వర్షం చూసారని నాలో తెగ పడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకు కొబ్బరికాయలు మనం డీమార్ట్లో కొన్నామండి. చాలా పెద్ద కాయలు, 2 రూపాయలకి ఇచ్చాడు. అవి తీసుకున్నా. కొబ్బరికాయలు ఉన్నాయి కదని చెప్పి కొబ్బరి ఉండలు చేద్దాం చెప్పి ఇలా ప్రిపేర్ అయ్యి చూసారా ఇలా ఉంచాను. కానీ ఈలోపు చూడు మా బాబు వంపేశాడు సగం. కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి పువ్వు వచ్చిందండి. ఇదిగో ఈ కొబ్బరికాయ ఉంటుంది. కొంతమంది అయితే కొబ్బరికాయ వేపిసి బెల్లం వేస్తారు. కానీ నాకు పక్కింటి ఆంటీ చెప్పారు ఈ 2 కలిపి పెట్టు బాగుంటుందని చెప్పి ఇవన్నీ నేను బెల్లం ఇలా కోరేసి కొబ్బరికూరలో వేసేస్తున్నాను. ఇదిగోండి 2 కలిపి పెట్టాను. మనం అది అవుతున్న కలుపుకుని ఉంటే అది అయిపోతుంది. ఓకేనా? పెట్స్ అనేది నేను పొయ్యి మీద పెట్టాను. అది కలుపుతూ ఉండాలండి. అది అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు చూపిస్తాను నేను. చూసారండి వర్షం ఎలా పడుతుందో. మా బట్టలు కూడా ఆరేసాం. ఏదో ఆరిపోవడం కానీ వర్షం పడుతుందని తెలిసి సరే ఆరేసామండి. నేను ప్లేస్మెంట్ లేక ఏది వచ్చినా ఉంటాం కానీ వర్షం వస్తే ఉండలేమండి. ఎందుకంటే అసలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా అవ్వదు. చండాలంగా చిరాకు ఉంటుంది వర్షం వస్తే మాత్రం. ఇదిగోండి ఇందాక అలా పెట్టినప్పుడు కలుపుతున్నాం కదా, ఇప్పుడు ఇలా అయిందండి. కలర్ అలా చేంజ్ అవుతుంది. అదే బెల్లం కరిగి నెమ్మదిగా కరుగుతుంది. ఎందుకంటే చిన్న మంట మీద చేయాలి. ఇది అయితే మాడిపోద్ది కదా, అందుకు ఇలా అయ్యిందండి. మనం పెట్టిన తర్వాత పాకం వచ్చి ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే ఉండలు చూడదాం.